సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, సన్నాయి మూతలు, గాలిపటాలే గుర్తుకొస్తాయి. కానీ అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మాత్రం కచ్చిరంతో కూడిన ఎడ్ల బండ్లు సంక్రాంతి స్పెషల్ గా నిలుస్తాయి. సంక్రాంతి రోజున హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి జాతరకు వెళ్లడం ఈ గ్రామ ఆనవాయితీ. ఎడ్ల బండ్లపై కచ్చిరాలు ఏర్పాటు చేసుకుని అందంగా అలంకరించుకొని 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి జాతరకు వెళ్లడం గ్రామ ప్రత్యేకత. 3 రోజుల ముందు నుంచే ఈ పయనానికి సిద్ధమవుతారు. బండెనక బండి సుమారు 100 బండ్లలో గ్రామస్తులు ఒకేసారి వెళ్తుంటే చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. 70 ఏళ్లుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటి వరకు రాజకీయ విద్వేషాలు, కులాలు, మతాలు తదితర గొడవలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండగ వచ్చిందంటే అందరూ కలిసిపోయి మూకుమ్మడిగా జాతరకు వెళ్తారు. ఈ బండ్లను గ్రామ శివారు వరకు సాగనంపడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఊరంతా కదిలి వస్తుంది. సంక్రాంతి రోజున మధ్యాహ్నం జనగామకు చెందిన కాసల్ర కొత్తకొండ అనే వీరభద్రస్వామి భక్తుడు ప్రత్యేక వేషధారణతో దర్శనమిస్తాడు. ఈ జాతరకు నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమైన నుంచి ఆయన ఉపవాసం దీక్షలో ఉంటారు. మొదటి కచ్చిరం అతని ఇంటి నుంచే బయలుదేరుతుంది. అతని బండి వెనకానే మిగతా బండ్లు బయలుదేరుతాయి. బ్యాండ్ మేళాల మధ్య ఊరంతా కదిలిరాగా ముందున దివిటీలు పట్టుకొని ఒకరు వెళ్తారు. ఈ దివిటీలలో పోసిన నూనెను చిన్నారుల తలకు అంటితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనేది గ్రామస్తుల నమ్మకం. గ్రామ కూడళ్లలో కొత్తకొండ వీరభద్రస్వామి చరిత్రను తన దండకం ద్వారా ప్రజలకు వివరిస్తాడు. అతనికి గ్రామస్తులు కొత్తకొండలోని వీరభద్రస్వామికి కానుకలుగా ఇచ్చేందుకు కరెన్సీ నోట్లను మాలలుగా వేసి ఆయన మెడలో వేస్తారు. కొత్తకొండ ప్రజలందరికీ విభూది పెడుతూ దీవెనలు అందజేస్తారు. ఈ ఆచారం మా తాతల కాలం నుంచి వస్తుందని మా తాత రామలింగం, తండ్రి కాసల్ర బుచ్చయ్య కొత్తకొండ వీరభద్రస్వామి భక్తులు. అందుకే నాకు కొత్తకొండ అని పేరు కూడా పెట్టారు. వారిచ్చిన ఈ ఆచారాన్ని నేను 30 ఏళ్లుగా కొనసాగిస్తున్నానని, మా పిల్లలు కూడా ఇప్పటి నుంచే భాగస్వాములు అవుతున్నారని అన్నారు. తమ్ముడు